ఒరిజినల్ క్రిస్టియానిటీ, ఫేక్ క్రిస్టియానిటీలో తెలిసే రెండు విషయాలు ఇవే. పగలున్నంత మనకు మనం దేవుని పని చేయడానికి అండి మనకి ఈ జీవితాన్ని, శరీరాన్ని దేవుడు అని మనకు తెలియదండి. చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పగలున్నంత వరకు మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకేనా? పొద్దున్న లేవగానే ఒక 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 వాట్సాప్లో అట్లా వేస్తాడు అంటే ఒకటి, నిన్ను ఆశీర్వదించి దేవుడు దీవించేస్తాడు అంటాడు. ఏంది ఒక పాంప్లెట్ చిన్నదా, క్యాలెండర్లో ఒకటి చదువుకుంటా. క్యాలెండర్లు ఇచ్చారు, అందరికి ఇచ్చారా లేదా? ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క అద్భుతమైన రెఫరెన్స్లు ఆడ. నువ్వు బయటికి వెళ్తే నిన్ను దేవుడు అక్కడ వేసేస్తాడని పెట్టాలి ఆడ డేట్లో. ఎట్లుంటది? 5వ తారీఖు చూసుకోగానే అమ్మ ఏంటి దేవుడు ఇలాగన్నాడు అంటే ఇది తేడా కూడదని అనిపిస్తుంది మనకి. అప్పుడు అలాంటి రాయరు క్యాలెండర్లో. ఇచ్చిన పాస్టర్లందరూ అంత ఆశీర్వాదకరమైన అన్ని దీవెనకరమైన మాటలు పెట్టి క్యాలెండర్ ఇచ్చేస్తాడు. వాడు పొద్దున్నే మంచిగా లేచి సెంటు కొట్టుకొని మంచిగా రెడీ అయిపోయి బారషాపులో కూర్చుంటాడు మంచిగా. ఇల్లు పట్టింపు లేదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అందరూ అంతే అండి, పురుషులు అంతే, స్త్రీలు అంతే. స్త్రీలు ఎలా బతుకుతున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుడే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించలేదు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. సమాజంలోకి పోయి నాశనం చేయడం సమాజాన్ని. ఇది కదండి, పగలున్నంత వరకు ఏం చేయాలంట? దేవుని పని చేయగలగాలి. కొద్దిసేపే, రోజంతా చేయలేమా? కొంతసేపు. అందుకే అండి ప్రతి వారం మీకు ఎందుకు పనినిస్తున్నానంటే, పని చేస్తేనే మీకు పరలోకం అండి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటి మీద మీరు ఒకసారి మీరు చూసుకొని ఇంటికి వెళ్ళాక పని చేస్తేనే పరలోకం మీకు. ఇంకా లేదు ఇక ఛాన్స్ మీకు. నిత్య జీవం వెళ్ళాలంటే ఇక్కడ మన శ్రమ అనుభవించక తప్పదు.